కంటిన్యూ చేద్దాం. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. అది సాధ్యమవుతుందా? నేను 5,000, 10,000తో 50 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నాను. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని అప్పయ్యారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నానంటే సరే, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, అసలు రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతున్నారు. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో సర్పంచో ఎంపీడీసో కొట్లాడి చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డారు. ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలేయాలి. బండి సంజయ్ గారు, మీరు కరీంనగర్లో ఈరోజు మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడటాన్ని మీరు తప్పుపడుతూ అసలు ఓటు చోరీ జరగలేదు, జరిగుంటే 17 పార్లమెంట్లో మేమే గెలిచేటోళ్ళమని చెప్పడం జరిగింది. మీరు ఓట్ చోరీ చేసిర్రా చేయలేదో మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటక ఎన్నికల గురించి రాహుల్ గాంధీ గారు క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు. ఇట్లా మీరు ఒక మహాదేవ్పూర కర్ణాటక బెంగళూరు సెంట్రల్లో ఉన్నటువంటి నియోజకవర్గం 1,00,000 పైచులకు దొంగ ఓట్లను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చర్చ చేయడానికి పార్లమెంట్లో ఈరోజు బీహార్ ఎన్నికలు జరగబోయే ముందే మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరుల ఓట్లను డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎట్లాగూ బీజేపీకి ఓటేయరు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్లో చేస్తురన్న ఉద్దేశంతో మేము పార్లమెంట్ సభ్యులము వానాకాల సమావేశాలలో క్లియర్ గా ధర్నాలు చేయడం జరిగింది. మకర్ద్వార్ ముందు మరొకసారి కాంగ్రెస్ బీజేపీల మధ్య దొంగ ఓట్లు కావచ్చు, ఓటు చోరీ కావచ్చు, ఈ అంశం మరి తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పాదయాత్ర